ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? రేపు రిలీజ్ కాబోయే సినిమా ఎలా బెనిఫిట్ షో చేశారు. మీరు ఇంత నైట్ అయినా కానీ వచ్చారు. వర్షం కురుస్తున్నా, ఒకవైపు వర్షం కురుస్తా కానీ వర్షం లెక్క చేయకుండా రావడానికి గల కారణాలు ఏంటి? దట్ ఈస్ పవర్ స్టార్. పవర్ స్టార్. పవర్ అంటే అతనిలోనే ఒక పవర్ ఉంది. అదే పవర్ మన జనాల్లో కూడా ఇచ్చాడు. ఆ పవర్ తోటే మేము ఇక్కడికి వచ్చాం. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు సినిమా నుండి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఏం ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకప్పుడు తమ్ముడు, ఒకప్పుడు ఖుషి, ఒకప్పుడు సుస్వాగతం, ఇలాంటి సినిమాలన్నీ తీసినటువంటి 6 సినిమాలు ఏకధాటిగా బ్లాక్ బాస్టర్ అయినటువంటి హీరో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తున్నాడని అంటే మనకి ఎంత యాంగ్జైటీగా ఉంటుంది. అదే యాంగ్జైటీతో వచ్చాం ఈరోజు. మనం అది ప్రీమియర్ షోస్ ఏంటి, లేకపోతే ఒక ఈ షో అడ్వర్టైజ్మెంట్ ఏంటి, ఆ సినిమా తాలూకా ఈ షో ఏంటి, ఇవేవి చూసుకున్నా కూడా దాంట్లో ఒక రకమైనటువంటి సీన్లు. అందులో మన పాన్ ఇండియా మూవీ మన ఫస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఒకనొకప్పుడు ఖుషి ఎంత అయితే హిట్ అయిందో డెఫినెట్గా దానికి బాబాయ్ ఉంటుంది ఖచ్చితంగా అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటే వచ్చాం. అట్లా డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ సినిమా వస్తా ఉంది ఎలా? సార్, డిప్యూటీ హోదాలో సినిమా అయినా, ఆయన మామూలుగా సినిమా అయినా ఎలాగైనా సరే ఒకటేగా ఉంటుంది, ఆయనది డౌటే లేదు అందులో. అయితే ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఒకటి పెట్టారు. ఆ ఐటమ్ సాంగ్ పెట్టినప్పుడు ఆయనే సలహా ఇచ్చారంట. ఎవరికి? మన డైరెక్టర్ గారికి, వాళ్ళకి. నేను ఒక పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు నేను ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే అది బాగా ఉండదు, కాబట్టి నా లెవెల్కి తగ్గట్టుగా ఉండాలి, ఆ తాలూకా వాక్యాలన్నీ కూడా మార్చి కొంచెం మార్చండి అని చెప్పి ఆయనే సలహా ఇచ్చి ఆయన చేశారంటే ఆయన నిజంగా సినిమా ఒక తరహా అండ్ రాజకీయం ఒక తరహా అని అనుకోలేదు ఆయన. మనం ఏది ఇచ్చినా ఒక మెసేజ్, సినిమా పరంగా ఇచ్చినా ఒక రాజకీయ పరంగా ఇచ్చినా కూడా అది ఒకే లెవెల్లో ఉండాలనేటటువంటి భావనతోటి ఒక దాన్ని ఏమంటారు, త్రాసు, ఆ త్రాసు మాదిరిగా ఒక బ్యాలెన్సింగ్ పొజిషన్లో ఉండి ఆయన అందరికీ మనకి ఒక మంచి రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నాడు. సో ఈ మెసేజ్ తోటి మన జనాలు మారుతారు, అదే మాదిరిగా మన సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుంది, డౌట్ లేదు. ప్రొడ్యూసర్ గారు రాబోతున్నారని అంటే ఒకవేళ రేపు పొద్దున్న మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయి వచ్చే సినిమాలకి ఏమన్నా ఒకవేళ ఆయన చేస్తే చెయ్యొచ్చేమో, దానికి అభ్యంతరం లేదు, చేయొచ్చు, దానికోసం ఏం కాదు. ఎట్లా పవన్ కళ్యాణ్ వారసత్వం బ్లాక్ బస్టర్ ఉండబోతుంది అనుకుంటారా? అఖిరానందన్ వస్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ కొడుకు ఎలా ఉండబోతుంది? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అందులో మీకు ఎందుకు డౌట్ వచ్చింది నాకు అర్థం కావట్లేదు. వై యూ గాట్ దట్ డౌట్? అసలు డౌటే పెట్టుకోదు. సినిమా మాత్రం హిస్టారికల్ మూవీ, ఇట్స్ ఎ వండర్ఫుల్ బ్లాక్ బాస్టర్ హిట్, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న. ఒక డిప్యూటీ సీఎం, ఒక హీరో, డిప్యూటీ సీఎం కాకముందు నుంచే మాకు దేవుడు అన్న ఆయన. అట్లా దేవుని ఈ రోజు చూస్తూ ఉన్నారు కదా, ఎలా దేవుడినా ఇట్లా గుడికి వెళ్ళి అది ఉంటది కదా మన గర్భగుడి, చూస్తే ఎట్లా ఆనందం అవుతుందో థియేటర్కి వెళ్ళి ఆయన చూస్తే అట్లా ఆనందం అవుతుంది. ప్రమోషన్ లో ఎందుకు దిగిండు అంటే మన కథ కాబట్టి దిగిండు. ఫస్ట్ టైం ఎందుకు చెప్పినా అండి, ఇది ఒక పీరియాడిక్ మూవీ, ఆయనకు సంబంధించిన మూవీ, మన కొంచెం బాగా టచ్ కోయిన టైం అని, అందుకని నాకు ఇష్టమైంది కాబట్టి ప్రమోషన్ లో దిగింది అంతే. ఇంకా ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఒకసారి థియేటర్ లోపలికి వెళ్ళాక ఎలాంటి స్పందన వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ప్లేస్ చెప్పాలంటే. మీరు అడుగుతుంటే సినిమా ఎట్లైనా బాగున్నా బాగాలేకపోయినా ఫ్యాన్స్ కి ఎట్లైనా వస్తుంది. అది సినిమాలు అయితే కంపల్సరీ చేస్తాడన్న, అదైతే ఉండదు. ప్రొడక్షన్ కూడా అట్లానే చూసుకుంటాడు. అది ఓజీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఈ సినిమాలో చెప్పలేము. పవన్ కళ్యాణ్ గారు ఇంకా పాలిటిక్స్ లోనే బిజీ అయిపోయి అఖిరానందన్ గారిని ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నారు. యాజ్ ఎ ఫ్యాన్ గా మీరు ఈ మూమెంట్ ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఆయన వచ్చిన కొడుకు వచ్చిన ఇద్దరు ఒకటే మాకు. అంటే ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీరు అఖిరానందన్? సేమ్ ఎట్లా ఇస్తాడో పవన్ కళ్యాణ్ అట్లనే ఇస్తాం మేము. అట్లా నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ అంటే ఎలాంటి సినిమా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎట్లానా, ఎలాంటి సినిమా చేయాలో మనం చెప్పొద్దు, కానీ ఎలాంటి సినిమాలు వస్తే మనకు తెలుస్తా అన్న. ఇప్పుడు హరీష్ శంకర్ తీస్తుండే ఉస్తాద్ భగత్ సింగ్, ఆ గ్లిమ్స్ చూసినా మనము, ఇచ్చి పడేసిండు. మళ్ళీ ఇంకేదో ఓజీ, అది చెప్పలేం, సంభవం ఎట్లయినా. ఫ్యాన్ మూమెంట్ ఆయన చూడడమే థియేటర్ లో ఫ్యాన్ మూమెంట్. ప్రీ రిలీజ్ బద్రి
అట్లా అంటే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక డైలాగ్ అంటే ఇప్పుడు కానీ ఎప్పుడు అంటే ఈ మూవీలో కానీ పాత మూవీలో కానీ మీరు ప్రోమోలో చూసిన అది కానీ ఏదైనా డైలాగ్ నాకు కొంచెం థిక్ ఉంది, దానికి ఒక లెక్క ఉంది. సో మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ ఆన్ హై ఓకే. అండ్ ఆయన ఈ సినిమాలో ఒక సీక్వెన్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది కదా, సో మూవీ అంతా ఒక పార్ట్, బట్ ఆ సీక్వెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతారు, దాని గురించి నేను అలా ఏం చెప్పలేను, బట్ ఆ మూవీ అంతా మాకు ఫ్యాన్స్ గా ఆల్మోస్ట్ అంతా ఒకటే హైప్ ఉంటుంది. ఓకే. సో ఎక్స్పెక్టింగ్ చాలా బాగుంటుందని, సో చూడడానికి ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఆల్సో పీరియాడిక్ డ్రామా అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీ ఆయన ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ఆయన చేస్తారు. సో అందుకే ఇంత ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాం ఫ్యాన్స్ గా. ఇలాంటి లుక్ లో ఎప్పుడు చూడలేదు కాబట్టి వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఫైనల్లీ ఒక స్లోగన్ ఆర్ ఆయన డైలాగ్స్ స్లోగన్స్ డైలాగ్స్ అట్లాంటివి ఏం లేవు, బట్ యా పవన్ కళ్యాణ్ మామూలుగా ఉంటుంది. సో ఫైట్ సీక్వెన్సెస్ ఆల్రెడీ చూస్తే టీజర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో క్లైమాక్స్ అయితే బీభత్సంగా ఉంటుందని ఫస్ట్ నుంచి హైప్ ఉంది కాబట్టి. సో యా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియర్ షో ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అంటే ఎట్లా అఖిలానందన్ కూడా హీరోగా రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు, ఆయన వారసత్వంగా అఖిలానందన్ వస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు అఖిలానందన్ కూడా అంతే క్రేజ్ ఉంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాంటి లవ్ స్టోరీ, మంచిగా లవ్ స్టోరీ పడితే బాగుంటది అఖిలానందన్ గారికి. ఇక ఆయన ఈ 3 సినిమాల తర్వాత ఇంకా సినిమాలు తీయరు, ఇంకా ఆయన ప్రజలకు అంగమైపోతారు. ఒక ఫ్యాన్ గా అయితే బాధపడతా, ఒక ఆయన అభిమానిగా హ్యాపీగా ఫీల్ అవుతా. ప్రజల కోసం తన జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. జై కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు అన్న. కంటెంట్ ఉన్నాడు, కథ చాలన్నా. అలాంటి హిస్టారికల్ మూవీ పడితే ఉంటుందన్నా, చరిత్రలో నిలిచిపోయి స్క్రీన్ లో అలా చిరిగిపోతాయన్నా. వాళ్ళ లోపల చూసా అసలు ఫస్ట్ ఫైట్ గా జనాలు ఉంటారో పోతారో తెలియదన్నా. పవన్ ఫ్యాన్స్ తట్టుకోవడం మామూలుగా లేదన్నా. ఆ హిస్టారికల్, ఆ వీరుడు, ఆ ధీరుడు, ఆ సూర్యుడు అన్నా. అలాంటి వీరుడు దూడికి ఎంఎం కీరవాణి మ్యూజికల్ పడితే ఏముంటుందన్నా, నరాలు గూస్ పడి తెప్పించేస్తాయి సినిమాలు అయితే. మేమైతే తట్టుకోలేమన్నా. మనల్ని ఎవరన్నా ఆపేది, వీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆపలేరు, ఎవరు ఆపలేరు. చరిత్ర రికార్డు సృష్టించబోతున్నా. ప్రీమియర్స్ వెళ్తాను, స్మాష్ చేయబోతున్నా. పుష్ప ఎక్కడన్నా, ఇక్కడ ఉన్నది ఎవరు? కోహినీర్, ఇండియా కోహినీర్ అన్నా. అలాంటి కోహినీర్కి ఇలాంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోడే ఏమవుతుందన్నా, రికార్డ్స్ అన్ని స్మాష్ చేయబోతున్నాం అన్న. అది మనల్ని ఎవరన్నా ఆపేది, బాక్స్ ఆఫీస్ తొడగొట్టబోతున్నాం అన్న సినిమాలు అయితే. అసలు ఈ సెలబ్రేషన్ ఎవరు బిఫోర్ సెలబ్రేషన్స్ అన్నా, నేను ఏ సినిమాకు చూడలేదు ఈ విధంగా సెలబ్రేషన్లు. ఒక తుఫాన్ హైదరాబాద్ కి వచ్చింది, తుఫాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి వచ్చింది, పవర్ తుఫాన్. అవునన్నా. మీకందరికి ఒకటే చెప్తున్నా, దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ నటులనందు, దేశ హీరోలనందు పవన్ కళ్యాణ్ తుఫానే వేరయ్యా, పవన్ కళ్యాణ్ సునామే వేరన్నా. ఇలాంటి క్రేజ్, ఇలాంటి పవన్ దేశంలో ఎక్కడా లేదన్నా. అలాంటి పవన్ కళ్యాణ్ ఒక్కరికే ఇలాంటి ఫ్యాన్స్, హార్డ్కోర్ ఫ్యాన్స్ ఉంటారన్నా. 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలకు ఒక సినిమా రిలీజ్ అయినా చాలన్నా, పవర్ స్టార్ ఫ్యాన్స్ 30 సంవత్సరాల కోసం వచ్చే సినిమా కోసం కూడా వెయిట్ చేస్తామన్నా. సినిమా కోసం నిర్మాతగా చేసినా చాలు, కానీ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా కోసం ఒక సినిమా చేస్తాడన్నా. ఇప్పుడు చూడు క్యూలో హరిహర వీరమ్మలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని టచ్ చేయబోతున్నా. ఓజిత రికార్డ్స్ అన్ని కొల్లబట్టబోతున్నామన్నా. ఆ విధంగా ఉండబోతుంది. 10 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చినా చాలు, రికార్డ్స్ అన్ని మొత్తం స్మాష్ చేయబోతున్నా. అవునన్నా. ఈ తుఫాన్కి ఆ తుఫాన్ జోడైతే ఏమనుంటుందన్నా, ఇక్కడ ఉన్నది 6 అడుగుల కట్అవుట్, అక్కడ ఉన్నది 7 అడుగుల తుఫాను. 2 కట్అవుట్లతో సినిమా తీస్తే ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదన్నా, వరల్డ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయిపోతుంది అన్న. ఆ విధంగా ఉండబోతుంది. అక్కడ ఉన్నది అఖిలానందన్, ఇక్కడ ఉన్నది ఎవరు?
పవర్ స్టార్. ఇక్కడ పవర్ స్టార్ అయితే అక్కడ సూపర్ పవర్ స్టార్ గా అవతరించిపోతాడన్న అఖిరానందన్. మీరు సగం మంది కళ్ళల్లో చూస్తే చాలు వాళ్ళ కన్నీరు చెప్తుంది ఆయన కోసం ఎంతో అభిమానంతో ఎదురు చూస్తున్నాం అనేది. ఇవాళ ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన ఇలా స్క్రీన్ మీదకి రావడం, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన స్క్రీన్ మీదకి రావడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా కాదు, ఆయన్ని పూజించే భక్తులుగా మా అందరికి ఎంతో గర్వంగా ఉంది. చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఫ్లాప్ అవనివ్వండి, హిట్ అవనివ్వండి, మాకు సంబంధం లేదు. సినిమా చాలా బాగుంటుందండి. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. చాలా కష్టపడ్డాడు కాబట్టి సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. అంటే మనలో ఆపేది అంతే. ఓకే.